హీరోలకి ఫ్యాన్స్ అని ఎప్పుడైతే అంటారో యాక్చువల్‌గా ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. ఫ్యాన్స్ రగిల్లిపోతున్నారు. మా హీరో సినిమా గురించి వారలా మాట్లాడతారా? ఫ్యాన్స్ ఉగ్ర రూపం దాలుస్తున్నారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని అవతల వాడిని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ హీరో గారి ఫ్యాన్స్, ఆ హీరో గారి ఫ్యాన్స్ మీద ఎక్కడికి పోతున్నామండి? 21వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో ఒక హీరోకి ఫ్యాన్స్‌గా ఉన్నారు అంటే నాకు తెలిసి వాళ్ళు సిగ్గులేనోళ్ళండి. ఛీ! ఒక హీరోకి ఫ్యాన్సా? సరదాగా సినిమా చూడబ్బా! సరదాగా చూడు. ఫస్ట్ డేనే చూడు. డబ్బుంటే 300, 500, 1000 పెట్టి కొనుక్కో. ఫ్యాన్స్ ఏంటి? ఓకే. సరదాగా ఫ్యాన్స్ అయితే 2 సార్లు ఎక్కువ సినిమా చూడు. పక్కోడిని వీళ్ళని తిడతావేంటి? మా హీరో ఏంట్రా? ఎక్కడికి పోతున్నాం మనం? మా చిన్నప్పుడు 1990లు 80లు, 90ల్లో హీరో గారి సినిమాల కోసం కటౌట్లు కట్టి, పాలాభిషేకం చేసి, దండలు వేసేవాళ్ళ మీద సెటైర్‌లేసే సినిమాలు వచ్చినాయి తెలుసా మీకు? హీరోలకి ఫ్యాన్స్ ఏంట్రా? జీవితాలు ఇలా ఎందుకు ఆగమాగం చేసుకుంటున్నారని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని, నీ సమయాన్ని వృధా చేసుకొని, ఒక జనరేషన్ పాడు చేసుకున్నాం తెలుసునా మీకండి? ఇవాళ ఎవరైనా 50లో ఉన్నవాళ్ళు ఈ వీడియో 60లో ఉన్నవాళ్ళు ఈ వీడియో వింటే ఒకసారి వెనక్కెళ్ళి చూడండి. మీ చిన్నప్పుడు మీ యవ్వనాన్నంతటిని పలానా హీరో గారి కోసము మీరు కష్టపడి ఇవాళ ఎందుకు పనికి రాకుండా పోయారు. ఏవండీ నేను మాట్లాడుతున్నది మీరు ఎదక్కపోతేనో నేను ఎదక్కపోతేనో దేశం ఎదగదు. చైనానో మరో దేశాన్నో మనం చెబుతున్నప్పుడు ఆ దేశంలో యువత కానీ, ఆ దేశంలో ప్రజలు కానీ అందరూ కష్టపడడం ద్వారా దేశం ఎదుగుతోంది. నేను కష్టపడిననే నా ఇష్టం అండి, నా సినిమా అండి అంటే కుదరదు ఇక్కడ. అది దేశభక్తి అనిపించుకోదు. అంత ఉంది యాక్చువల్‌గా. సరే పక్కన పెడదాం. అది కామన్ సెన్స్ కదండీ. ప్రేమిస్తే మీ అమ్మగారిని ప్రేమించు. ఆరాధిస్తే మీ అమ్మగారిని ఆరాధించు. నీకు జన్మనిచ్చిన నాన్నగారికి దండం పెట్టు. వీలైతే నీ జీవితంలో ఎవరైనా ఒక మంచి గురువు ఉంటే ఆ గురువుకి ఫ్యాన్ అవ్వు. నిజంగా గురువు కూడా ఫ్యాన్ అవ్వకూడదు. జిడ్డు కృష్ణమూర్తి గారు నేను ఆయనంత గొప్పవాడిని కాదు. నా ఉద్దేశం అది కాదు. అందుకని ఫ్యాన్స్ ఏంటండి? సిగ్గు లేదా? 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ రోజుల్లో, కెరీర్ ఓరియంటెడ్ వచ్చిన ఈ రోజుల్లో, ఈమెయిల్ నుంచి ఇంటర్నెట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చిన ఈ రోజుల్లో జెట్ స్పీడ్‌తో ప్రపంచం వెళ్ళిపోతుంటే డిజిటల్ ప్రపంచంలో ఆ హీరోల కోసం కొట్టుకుంటారా? ఛీ! బాధేస్తుందండి. చాలా బాధేస్తుంది. మీకు తెలియట్లేదు యాక్చువల్‌గా. బాధ గుండెల్లో బాధేస్తుందండి. ఏడుపొచ్చేస్తుందండి. ఇలాంటి తలకాయలని మోకాళ్ళలో పెట్టుకుంటున్న ఫ్యాన్స్‌ని చూస్తుంటే ప్రతి హీరో ఫ్యాన్స్ ఈ దేశానికి ద్రోహే. తప్పదు ఇలా చెప్పక. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.